నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గూడూరులోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా గూడూరు నియోజకవర్గం విజన్ ప్లాన్ యూనిట్ సివిపియు కార్యాలయం ప్రారంభోత్సవానికి గూడూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంగళ వాయిద్యాల మధ్య నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా సివిపియు కార్యాలయంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు కార్యాలయంలోనే అందుబాటులో ఉంటానని, ప్రతి ఒక్కరూ సమస్యలు నేరుగా తెలుపుకోవచ్చని తెలియజేశారు. అధికారులకు సూచిస్తూ వచ్చిన అర్జీలపై పరిష్కారం వారం రోజుల లోపల పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, అనుబంధ సంఘ నాయకులకి, దేవాదాయ చైర్మన్లకి, సొసైటీ చైర్మన్లకి, అలాగే పార్టీ క్యాడర్కి, అట్లాగే ముఖ్యంగా మా అధికారులు అన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే పత్రికా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహిళలకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సంబంధించినటువంటి దానికి కారకుడు ఇక్కడ వినయ్ అబ్బాయి, ఒకసారి పరిచయం వాళ్ళందరికీ. అబ్బాయి వినయ్ వాళ్ళ సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీన్ని సహకరించినటువంటి మా లోకల్ ఎండిఓ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా రాజన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క యాక్షన్ ప్లాన్ కార్యాలయం ఎందుకు ఓపెన్ చేశాం, ఈ యూనిట్ అనేది ఒకసారి మీకు కూడా ప్రశ్నలు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు P4 అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీనిలో భాగంగా ఏ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దాతలు కానివ్వండి, లేకపోతే పారిశ్రామికవేత్తలు కానివ్వండి, స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఏం అవసరమో అవన్నీ కూడా ఇచ్చేదానికి P4 అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి దాని ద్వారా వాళ్ళకి ఏం అవసరమో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. దాంతోపాటు ప్రజా విజ్ఞప్తుల దినం అధికారులందరినీ పిలిచారు. ఇప్పటికే చాలా పెట్టా పార్టీ ఆఫీస్లో, కానీ సమస్యలు అనేటివి మేము ఇచ్చిన దాంట్లో 10% తప్ప 90% సమస్యలు కూడా పరిష్కారం కాల. వాస్తవాలు మాడుకున్న అధికారులు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఇక్కడికి వచ్చే అర్జీ మీద ఏ సంబంధిత అధికారులకి మేము అర్జీ పంపిస్తాం. దయచేసి అది అవుతాదా అవదా అనేది మీరు మళ్ళీ గ్రీవెన్స్ లోపల మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రజలు మన కోసం ఇక్కడికి వస్తున్నారు. ప్రజలు అనేక మార్లు అర్జీలు ఇచ్చినారు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కావట్లేదు. ఎంఆర్ఓ గారు ఇక్కడే కాదు, మీదే కాదు, అన్ని మండలాల్లో అదే పరిస్థితి ఉంది. అది తప్పించండి. యాక్టివ్గా ఎంఆర్ఓలు కింద సిబ్బందికి మీరు సూచనలు ఇవ్వాలా. ఎందుకంటే మీ మాట కింద సిబ్బంది వినే పరిస్థితి లేరు. అట్లుంటే కష్టం. నాయకుడు అనేవాడు మీ నాయకత్వం జరుగుతున్నప్పుడు, మీ నాయకత్వంలో మీరు ఎంఆర్ఓ ఉన్నప్పుడు మీ కింద ఆర్ఐలు, సర్వేయర్లు, అదే విఆర్ఓలు మీ మాట వినకుండా పోతే మీరేం ప్రజలకి ఏం సమాధానం చెప్పలేరు, న్యాయం చేసే పరిస్థితి మీదైతే కాదు. కాబట్టి దయచేసి మీరైతే మాత్రం ఈ ప్రజా విజ్ఞప్తుల దినంలో వచ్చేటువంటి అర్జీలపైన ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నేనే గవర్నమెంట్కి ఫిర్యాదు చేస్తాను, కలెక్టర్ గారికి. ఎందుకంటే ఇది P4 అనేది చాలా ముఖ్యం. అలాగే అర్జీదారులు ఇక్కడికి మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి అది అవుతాదే అవదా అది చెప్పండి. ఊరికే మీరు ఊరికి 10 సార్లు 20 సార్లు ఒక అర్జీ 10-15 సార్లు ఉంటాయి మీ దగ్గర. నా గ్రీవెన్స్లో వచ్చిన అర్జీలు ఒకటి ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా ఏ అర్జీ వచ్చినా మా వినయ్ సీఎం డాష్ బోర్డులో అన్నీ కూడా ఎక్కించేస్తారు. ఇక్కడ మీరు మా దగ్గర నుంచి ఏదో ఒకటి చెప్పినా అక్కడి నుంచి మళ్ళీ మీరు సమాధానం చెప్పాలా.
అది అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి సీఎం డాష్ బోర్డ్ వెళ్తుంది. ఖచ్చితంగా నేను దాన్ని ఫాలోఅప్ చేసుకోలేకపోయినా మా వినయ్, మా 5 మంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీతో ఫాలోఅప్ చేసుకుంటారు. కాబట్టి దానిపైన ఏదో ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ అయితే రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, చేతి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ అంతా పేదవాళ్ళు ఉన్నాం. పేదవాడు మన నమ్మకంతో మనకి ఈరోజు అర్జీలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇక్కడ అర్జీలు ఊరికే నామకే వస్తీగా తీసుకొని ఊరికే మీ పాటికి మీరు వెళ్ళిపోతే కుదిరే పని కాదు. ఖచ్చితంగా అది అయితే అవద్దని చెప్పండి. అవ్వకపోతే అవ్వదు సార్, ఇది రూల్ ప్రకారం లేదు సార్ అని చెప్పండి. లేకపోతే వాళ్ళ స్థలం వాళ్ళది కాకపోతే వేరే స్థలం కోసం వచ్చేసారని చెప్పండి. నాకు మీరు చెప్పకుండా అది కాదు సార్, మీతో పర్సనల్గా నాతో పర్సనల్గా మాట్లాడలేదు. మీరు చట్టం ఎట్టుందో, మీ రికార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయమని చెప్పి మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే గతంలో మొత్తం రెవెన్యూ వ్యవస్థలో చాలా ఫైల్స్ తారుమారైనాయి. అది కూడా ఒకసారి తీసుకొని చూడండి. గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా ఎవరంటే వాళ్ళు